Education here at Sun can be an excellent choice for any students. క్షణక్షణం ఉత్కంఠ, గెలుస్తుందా లేదా అని టెన్షన్, కప్పు కొట్టాలనే ఆశ. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. ఇండియా ఇండియా అని చీర్ చేశారు. అలా ఎక్సైట్మెంట్ తో మొదలైన మ్యాచ్ చివరి ఓవర్ వరకు టెన్షన్ పెట్టింది. ఆ టెన్షన్ తో పాటు దక్షిణాఫ్రికాను కూడా ఓడించారు మన ప్లేయర్లు. T20 ప్రపంచ కప్ ను ఇంటికి తెచ్చారు. ఇండియా గెలుపుతో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకే గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ ఇక్కడ అని కాదు, దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చి పండగ చేసుకున్నారు. జై భారత్, జై జై టీమిండియా, జై హో ఇండియా అంటూ కేరింతలు కొట్టారు యువత. రోడ్లపై బ్యాండ్ ఏర్పాటు చేసి డాన్సులు చేశారు. అక్కడితో ఆగకుండా స్వీట్లు పంచుకుంటూ తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై సాధించిన విజయం ఇప్పుడు భారతీయుల సంబరాలకు కారణమైంది. 177 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ గెలుచుకుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి బంతి వరకు గెలుపు నువ్వా నేనా అన్నట్లు సాగింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ ను ఊపిరి బిగబట్టి మరీ టీవీలకు అతుక్కుపోయి చూశారు క్రికెట్ అభిమానులు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ అభిమానులు ఈ సమయం కోసం ఎదురు చూశారు. ప్రతిసారి నిరాశ ఎదురైనప్పటికీ ఈసారి మాత్రం పక్కా ప్రణాళికలతో మ్యాచ్లు గెలుస్తూ ఫైనల్కు చేరుకున్నారు. ఫైనల్స్ లో చితక్కొట్టారు. అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వచ్చే T20 వరల్డ్ కప్ లో కొత్త టాలెంట్ కనిపించనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.